టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పనికి మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ మురళీ కార్తిక్ తీవ్ర భావోద్వేగానికైతే గురయ్యాడు. గంభీర్ చేసిన పని తన మనసును హత్తుకునేలా ఉందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్ తో టీమిండియా ఫేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్లోకైతే అడుగుపెట్టారు. మ్యాచ్ కు ముందు మురళీ కార్తిక్ చేతుల మీదుగా మయాంక్ యాదవ్, పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్ర క్యాప్లు అయితే అందుకున్నారు. అయితే ఈ సంఘటన తన అరంగేట్రాన్ని గుర్తు చేసిందని మురళీ కార్తిక్ తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యాడు. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా గంభీర్ కు ధన్యవాదాలు చెబుతూ తన అరంగేట్రాన్ని మురళీ కార్తిక్ గుర్తు చేసుకున్నాడు. 25 ఏళ్ల క్రితం తాను సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ ను అందుకున్నానని మురళీ కార్తిక్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఫేస్ సంచలనం మయాంక్ యాదవ్ కు ఇది మర్చిపోలేని రోజు. ఈ ఘటన నన్ను 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ చేతుల మీదుగా నేను అందుకున్న అరంగేట్ర క్యాప్ సందర్భాన్ని గుర్తు చేసింది. అరంగేట్ర క్యాప్ అందివ్వాలని గంభీర్ అడగడం నా మనసును హత్తుకుంది. గంభీర్ నుంచి ఇదో అద్భుతమైన పని అని మురళీ కార్తిక్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ కు మయాంక్ యాదవ్ కు అరంగేట్ర క్యాప్ అందిస్తున్న ఫోటోను జప్తు చేశాడు. దేశం తరపున ఆడటానికి మించిన అనుభూతి మరొకటి లేదని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే మయాంక్ యాదవ్ దుమ్ము రేపాడు. మెయిడెన్ ఓవర్ తో తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. దాంతో అంతర్జాతీయ టీ20లో ఈ ఫీడ్ సాధించిన 3వ భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు. తన 2వ ఓవర్లో బంగ్లా బ్యాటర్ మహమ్మదుల్లాను అవుట్ చేసి వికెట్ల ఖాతా అయితే తెరిచాడు.